నమస్తే, నా పేరు డాక్టర్ నరేన్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు కీమోపోర్ట్ ప్లేస్మెంట్, కీమోథెరపీ ఎలాగ ఇస్తారు అనేది ఇంతకుముందు వీడియోస్లో చూశారు. సో కీమోథెరపీ ఇచ్చేదానికి కీమోపోర్ట్ అనేది ఒకటి పెడతారు, సో దట్ వీనస్ యాక్సెస్ అనేది ఇబ్బంది లేకుండా ఉండేదానికి. ఈరోజు ఆ కీమోపోర్ట్ అనేది ఎలా పెడతారు, అది ఎంత సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్, కీమోథెరపీ తీసుకోవడానికి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది చూద్దాం. సో కీమోపోర్ట్ పెట్టే ముందు కీమోపోర్ట్ ఒక ప్యాకెట్లో వస్తుంది. సో మేము అది ఓపెన్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూస్తాం. హెపారిన్ సెలైన్ అని ఉంటుంది. సో అన్నిటి ద్వారా అది చెక్ చేసి బాగుందా లేదా అనేది. తర్వాత ఇంటర్నల్ జుగులార్ వెయిన్ కానీ సబ్క్లేవియన్ వెయిన్ కానీ యాక్సెస్ చేసి కీమోపోర్ట్ ప్లేస్మెంట్ కోసం అని చెప్పి అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ నార్మల్గా అయినా కానీ దాన్ని క్యాన్యులేట్ చేస్తాం. క్యాన్యులేట్ చేసిన తర్వాత సబ్క్యూటేనియస్ టన్నెలింగ్ అంటారు. సో టన్నెల్ చేసి ఈ షీత్ కీమోపోర్ట్ ట్యూబ్ కోసం టన్నెలింగ్ చేస్తాం. వన్స్ టన్నెల్ చేసిన తర్వాత కీమోపోర్ట్ షీత్ని ట్యూబ్ని తీసుకొని తర్వాత ఆ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని డైలేట్ చేస్తాం. ఇంతకుముందు మనం ఎక్కడైతే నీడిల్ పెట్టామో దాన్ని డైలేట్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో మన కీమోపోర్ట్ ఏదైతే ఆ ట్యూబ్ ఉందో దాన్ని పంపించేదానికి. ఒకసారి అది డైలేట్ చేసిన తర్వాత డైలేటర్ మీద మళ్ళీ షీత్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసి దాంట్లోకి కీమోపోర్ట్ ట్యూబ్ని పంపిస్తాం. వన్స్ కీమోపోర్ట్ ట్యూబ్ పంపించిన తర్వాత ఆ బయట షీత్ ఏదైతే ఉందో దాన్ని షీత్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో షీత్ని బ్రేక్ చేసేటప్పుడు ఆ కీమోపోర్ట్ ట్యూబ్ని జాగ్రత్తగా పట్టుకొని షీత్ని బ్రేక్ చేస్తాం. షీత్ని బ్రేక్ చేసిన తర్వాత ఈ ట్యూబ్ అదర్ ఎండ్ ఏదైతే ఉందో స్కిన్ సర్ఫేస్ మీద దాని దగ్గర తీసేసి, సో దాని దగ్గర కీమోపోర్ట్ని దానికి ఆ ట్యూబ్కి అటాచ్ చేస్తాం. వన్స్ అటాచ్ చేసిన తర్వాత దాన్ని లోపల మనం ఏదైతే పాకెట్ క్రియేట్ చేసామో దాంట్లో పెట్టేసి ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, అందులోకి బ్లడ్ డ్రా చేసినప్పుడు వస్తుందా లేదా, బ్యాక్ ఫ్లో అండ్ ఫార్వర్డ్ ఫ్లో ఉందా లేదా జాగ్రత్తగా అనేది దాంట్లో చెక్ చేస్తాం. వన్స్ చెక్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక ఎక్స్రే తీసి, సో న్యూమోథారాక్స్ ఏమీ లేదు, కీమోపోర్ట్ పొజిషన్ ఎలాగుంది, ట్యూబింగ్ ఎలాగ ఉంది అనేది ఒకసారి కన్ఫర్మ్ చేస్తాం. ఇలా చేసిన తర్వాత ఆ పైన ఉన్న సూచర్ వూండ్ ఏదైతే ఉందో దాన్ని సూచర్ చేసేస్తాము. చేసిన తర్వాత యూజువల్గా కీమోపోర్ట్ ప్లేస్మెంట్ అయిపోయిన వెంటనే మేము పాటించే పద్ధతి ఇమ్మీడియట్గా పేషెంట్కి కీమోథెరపీకి వెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఏ రోజైతే కీమోపోర్ట్ ఎలాగ ప్లాన్ చేస్తారంటే పేషెంట్ మార్నింగ్ అడ్మిట్ అవుతారు, కీమోపోర్ట్ ప్లేస్మెంట్ చేస్తాము. ప్లేస్మెంట్ అయిపోయిన వితిన్ 1 అవర్ పేషెంట్ కీమోథెరపీ తీసుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోయేటట్టు అలాగా ప్లాన్ చేసి జనరల్గా చేస్తాం. థ్యాంక్ యూ.